ఈ విధి నిషేధాలు కర్మల యొక్క గుణదోషాలు పరీక్షించే నిర్ణయించబడి ఉంటాయి కదా. అంటే చేస్తున్న కర్మ నువ్వు గుణంతో చేస్తూ ఉంటే ఈ ఫలితం రావచ్చు, ఈ గుణం లేకుండా చేస్తే ఇలా ఉంటుంది అనే తేడా నువ్వు ఎప్పుడు ఆ గుణదోషాన్ని ఎన్నితేనే కదా ఆ కర్మ మంచిది చెడ్డదని చెప్పింది, నీవు ఇది చెయ్యి చేయొద్దని చెప్పింది. కాబట్టి అసలు గుణదోషాన్ని ఎన్నకుండా ఏ కర్మని చేయమంటావు? చేయడం కష్టం. ఆ పాయింట్ పట్టుకున్నాడు. అంటే ఎంత సటిల్గా వెళ్ళాడో చూడు ఈశ్వరుడు. తర్వాత దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. నేను తేలిగ్గా మాట్లాడట్లేదు, నేను చెప్పేదాంట్లో జస్టిఫికేషన్ చెప్తున్నాడు పరమాత్మకి. పరమాత్మతో ఎదురు మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడి ఎంత ధైర్యంగా, అంటే ఎంత సమర్పణ భావంతో విషయాన్ని ఆకళింపు చేసుకుని తన లోపల పెట్టుకుని మాట్లాడుతున్నాడు. చూడండి, వర్ణాశ్రమ భేదాలు, ప్రతిలోమ అనులోమ రూపాలు, వర్ణ సంకరాలు, కర్మల ఉపయుక్తాలు అనుపయుక్తాలు, ద్రవ్య దేశ వయ కాలాలు, స్వర్గ నరక భేదాలు, ఇవి తెలుసుకోవాలంటే వేదాల వల్లనే మాత్రమే సాధ్యమవుతుంది కదా. ఇన్ని విషయాలు తెలియాలంటే వేదమే ఆధారం, ఇంతకన్నా ఇంకో ఆధారం లేదు. వేదంలోనే సర్వం చెప్పబడింది. ఇవన్నీ తెలియాలంటే వర్ణాశ్రమ ధర్మాలు అంతకుముందు చెప్పాడు కదా. ఇప్పుడు ఇది అయింది ఇక్కడ. వర్ణాశ్రమ భేదాలు చెప్పాడు, ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఏది చేయాలో ఏది చేయకూడదు చెప్పాడు అక్కడ. సో ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. దేని ప్రకారం చెప్తున్నావు? వేదం ప్రకారమే చెప్తున్నావు. సో వేదంలోనే ఉంది ఇది. ఇప్పుడు నన్ను గుణదోషం లేకుండా చెప్పమని చెప్పాడంటావు. నేను చెప్పేది మంచిదే చెప్పాలి కదా నాన్న. 10 మందికి చెప్పమంటున్నావు నన్ను, నేను మంచే చెప్పాలి. జేబులు కత్తిరించచ్చురా, అప్పుడప్పుడు మందు తాగొచ్చు, లేకపోతే దొరికితే మందు మానభంగాలు చేయొచ్చని అవి చెప్పనా? ఏనన్నా అవి ఎలాగో మీరు చేస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా చూడండి, దీనికి అందరినీ కాదు, తప్పు చెప్తున్నా. అర్థమైందండి? సో ఇక్కడ వీడు అడిగే ప్రశ్న ఏంటంటే అవన్నీ తెలియాలంటే వేదాల వల్లనే కదా తెలుసుకోవాలి. ఈ డిఫరెన్స్లన్నీ తెలియాలంటే వర్ణాశ్రమ భేదాలు, ప్రతిలోమ అనులోప రూపాలు, వర్ణ సంకరాలు. వర్ణ సంకరం అయిందని ఎప్పుడు చెప్పగలవు నువ్వు? ఆలోచించండి. వర్ణ సంకరం జరిగిందని భగవద్గీతలో అర్జునుడు మొట్టమొదటిలో అడిగాడు. వర్ణ సంకరం జరుగుతోంది ఎందుకంటే మగవాళ్ళందరినీ మేము చంపేస్తున్నాం, ఆడవాళ్ళందరూ విధవలు అవుతున్నారు, వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తగులుకుంటే అది కడుపై పిల్లల్ని కంటుంది. అప్పటికి ఇవి లేవు కదా, ఫ్యామిలీ ప్లానింగ్లను ఇవి అన్నీ లేవు, ట్యాబ్లెట్స్ అవి లేవు. ఓకే, కలిస్తే కడుపు అవ్వాల్సిందే. సో ఆ పరిస్థితిలో అది ఎవరినో పిల్లల్ని కంటుంది. ఆ పిల్లాడు ఎవడు కొడుకు అవుతాడు? పుట్టించిన వాడు కొడుకు అవుతాడా? ఈమె మొగుడు చనిపోయిన మొగుడు కొడుకు అవుతాడా? నిజంగా మొగుడు కొడుకు పుట్టినవాడు పెడితేనే కర్మకాండ పితృదేవతలకు అందుతుంది. ఇట్స్ అ సటిల్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎవరికో కానీ ఆ పిల్లాడి చేత పెట్టిస్తానంటే తద్దినం వెళ్ళదు, ఇక్కడికి అడ్డం పడిపోతుంది. ఆ విధంగా వర్ణసంకరం జరుగుతుందని చెప్పి అర్జునుడు చెప్పాడు. తన స్వార్థం కోసం చెప్పలా, ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పాడు. అతని ఆలోచన కూడా ఉదాత్తమైన ఆలోచన, అర్జునుడిది కూడా. సో ఇవన్నీ తెలియాలంటే నీకు మంచి చెడు తెలియాలి కదా నాన్న. గుణదోష భేదం తెలియకుండా ఎటు తెలుస్తుంది? పాయింట్ అది. దయచేసి దాన్ని పట్టుకోండి. ఓకే. తర్వాత స్వామి, నిస్సందేహంగా నీ వాక్కులు వేదాలే, నేను చెప్పేంత వేదమే. అయితే దానిలో విధి నిషేధాలు అడుగడుగునా నిండి ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చెప్పిన దాంట్లో చేయాల్సింది చేయకూడదని చెప్తూనే ఉన్నావు కదా. మరి విధి నిషేధాలు ఉన్నట్టా లేనట్టా? నిషేధం అంటే చేయకూడదు, విధి అంటే చేయాల్సింది. డూ డోంట్. సో దాని నిండా అవి నిండి ఉన్నాయి. సో గుణదోష విభజన చేయకపోతే వేదం మానవులకు కళ్యాణకారి ఎలా అవుతుంది? ఇప్పుడు నేను చేస్తున్న పని వేద విహితమైందా కాదా? ఇవి మనందరికీ ఏం చెప్తున్నాం? అని చెప్పాం కర్మ సిద్ధాంతంలో, కర్మయోగంలో. యజ్ఞం చేయడం అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం భగవద్గీతలో? మొట్టమొదట అది వేద విహితమై ఉండాలి, శాస్త్ర విహితమైన కర్మ అయి ఉండాలి. తర్వాత దానిలో పక్క ప్రాణులకి హితం జరిగేదిగా ఉండాలి. మూడోది భగవత్ప్రీత్యర్థం చేయాలి. ఇది చేస్తే నువ్వు ఏ కర్మ చేసినా అది యజ్ఞం అవుతుంది. ఆ కర్మ యొక్క దుష్ఫలితం ఏదైనా ఉంటే అది నిన్ను అంటదు. నువ్వు పులుగడిగిన వజ్రంలాగా ఎప్పుడు మెరుస్తూ ఉంటావు. ఇది కర్మయోగంలో మనకు చెప్పిన మాట. కాబట్టి శాస్త్రవిహితమైంది అనగానే ఏమవుతుంది? శాస్త్రంలో చేయాల్సినవి చేయకూడదు చెప్పారు కదా వేదాంతారంగా.
కాబట్టి చేయకూడదు చెప్పాడంటే అర్థం ఏమిటి? గుణదోష విభజన ఉందా లేదా అక్కడ? సో అది పాయింట్ పట్టాడు అతను. చాలా ఎప్రిషియేట్ చేయాలి నన్ను అడిగితే. అంటే అంత స్థాయిలోకి వెళ్ళి వాడు పరమాత్మతో సంవాదం పెట్టుకున్నాడు. గొప్ప విషయం. గుణదోష విభజన చేయకపోతే వేదం మానవులకు కళ్యాణకారి ఎట్లా అవుతుంది అంటే, నేను మంచి పని చేయాలో నాకు తెలిస్తే చెడ్డ పని చేయకూడదని నాకు తెలిస్తే కదా నేను చేసేది. నాకు మంచి జరగాలంటే నేను మంచి పని చేయాలి కదండి. కాబట్టి అది మంచి పని అని తెలిస్తే కదా నేను చేయగలిగింది. చెడ్డ చేయదనే కదా అర్థం. ఆ రెండు తెలియాలి నాకు. అది తెలియాలంటే గుణదోష విభజన ఉంది. ఎట్లాంటి ప్రశ్న వేసాడు సేవ? ఎక్సలెంట్ క్లాస్. అందుకే నువ్వు చాలా మంచిరా, లక్కీరా నాన్న ఇవాళ మంచి క్లాస్కి వచ్చావని చెప్పింది. ఓకే. తర్వాత, ఓ సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, నీ వేదవాణి దేవతలకు, పితృదేవతలకు, మానవులకు అందరికీ కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. చూడండి, ఆ వేదం అనేది దేవతలందరికీ అప్లై అవుతుంది. అలాగే పితృదేవతలకు అప్లై అవుతుంది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయి పితృలోకాలకు వెళ్ళిన వాళ్ళు పితృదేవతలకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్న మానవులకు అప్లై అవుతుంది. అందరికీ కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. అంటే ఈ 3 స్థాయిల్లో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా సరైన మార్గంలో ఉండాలి. ఎందుకంటే ఈ 3 కూడా పంచభూతాత్మకమైనవే. దేవతలు పంచభూతాత్మకమైన వాళ్ళే, పితృదేవతలు పంచభూతాత్మకమైన వాళ్ళే, మానవులు చెప్పక్కర్లేదు కదండి. సో అందరికీ కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. దాని ద్వారా స్వర్గము, మోక్షము మొదలైన అదృష్ట ఫలాలకు మార్గం బోధపడుతుంది. సో ఇక్కడికి వచ్చాక నీవు ఫలానా యజ్ఞం చేస్తే నాకు స్వర్గఫలం వస్తుంది, స్వర్గానికి వెళ్ళొచ్చు, అక్కడ అమృతం తాగొచ్చు, ఏసీలో పడుకోవచ్చు, వాళ్ళ డ్యాన్సులు చూడవచ్చు. ఇదే కదా మన కోరిక. అక్కడికి వెళ్ళి స్వర్గంలోకి వెళ్ళే దేనికి? ఎంజాయ్ చేయడానికి. 5 స్టార్ హోటల్లో దిగే దేనికి నాన్న? నువ్వు అక్కడికి వెళ్ళి యోగా నేర్చుకోవడానికే ఏరా? కాదు కదా. బాగా సంపాదించావు, నేను 3 వేసి అది చేసి ఇది చేసి అన్నీ చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టారా? ఏం చేసుకుంటావు? అందుకని 5 స్టార్ హోటల్కి వెళ్ళావు. అక్కడ నువ్వు యోగా నేర్చుకుంటావా? నేర్చుకో కదా. సో స్వర్గానికి వెళితే అదే జరుగుతుంది. అక్కడికి వెళ్ళేదే నీ యొక్క పుణ్యాన్ని అనుభవించడానికి, నరకానికి వెళ్ళేది నీ పాపకర్మలను అనుభవించడానికి. మానవ లోకంలోకి వచ్చాక పాప పుణ్యాలు రెండింటిని అనుభవించడానికి నీకు ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి నీవు ఒక గురు మార్గంలోకి వెళ్ళి మంచి మార్గం తెలుసుకుని, ఈ గుణ దోష విభజన తెలుసుకున్న తర్వాత మంచి మార్గాన్ని ఎన్నుకుని గురువు చెప్పినట్టుగా కనుక సరైన మార్గంలో వెళితే నువ్వు ఈ స్వర్గము నరకం వదిలి మోక్షం అనే దానికి వెళ్ళిపోయే అవకాశం ఇక్కడ ఉంది, కేవలం మానవ జన్మలోనే. దాన్ని వృధా చేసుకున్నవాడు బుద్ధి తక్కువవాడని చెప్తున్నాడు ఆయనే, నేను కాదు. తర్వాత కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. దాని ద్వారా స్వర్గం, మోక్షం మొదలైన అదృష్ట ఫలాలకు మార్గం బోధపడుతుంది. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలనేది. సాధ్య సాధనాలు నీ వేదవాణి నిర్ణయిస్తుంది. ఏ విధంగా దాన్ని సాధించాలి, దానికి మార్గం ఏమిటనేది నీ వేదం చెప్తుంది. నువ్వు ఫలానాది కావాలంటే ఫలానా యజ్ఞం చెయ్యి అని. మొత్తం వేదంలో 3 వంతులు కర్మకాండే ఉంది, 1 వంతు మాత్రమే ఉపాసనకాండ. ఉపాసనకాండ, దాని తర్వాత జ్ఞానకాండ, చివర 4000 మంత్రాలు. అది వేదాంతం. దాన్ని ఎక్కువగా పొడిగించలా. ఎందుకంటే నువ్వు ఇన్ని స్థితులు దాటి వచ్చిన తర్వాత అది తేలిగ్గా నీకు అర్థమవుతుంది. బిఏ క్లాసులో కూర్చోబెట్టి 2 × 2 4 అని నీకు చెప్పాలయ్యా? నాకు తెలియకడుగుతా ఏనన్నా? 1వ క్లాసులో ఉన్నాడు చెప్తావు 2 × 2 అని కదా. అది నోటుకు వచ్చేవరకు అనిపిస్తావు వాడి చేత. ఇప్పుడు అది చెప్తున్నారో లేదో నాకు తెలియదు. చిన్నప్పుడు మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా అరగంట సేపు ఎక్కాలి, నిలబడి చదవాలి. ఇప్పుడు అన్నీ కంప్యూటర్లను సెల్ ఫోన్లే డిసైడ్ చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ త్రూ కంప్యూటర్. నీ సొంత బుర్ర వాడటం అనేది అసలు పోయింది పూర్తిగా. పిల్లాడికి లేదు, మనకి లేదు. అందుకని వాడటానికి చేరే అవకాశం లేదు కనుక పక్క మార్గాలకు వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాం. ఎవడి జేబులు ఎట్లా కొట్టాలి, ఎవడ కొంపలు ఎలా కోల్చాలి, దానికి వాడుకుంటున్నాం. మనం తెలియదు ఎట్లా.